అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తూ ఉన్న హోలీ ట్వంటీ చర్చ్ సంఘ సభ్యులందరికీ, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మనం ఎలాంటి వారమైనప్పటికీ తన మంచితనము ద్వారా మనల్ని చేరదీసి తన అపరిమితమైన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తూ ఉన్న మన దేవాది దేవుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న నేటి బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టియన్ ఫిలిప్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ఎక్స్పీరియన్సింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనమును రుచి చూచి ఎరుగుట అనే అంశంపై వారందించే బైబిల్ ధ్యానాన్ని వినక మునుపు సందేశాన్ని ఆవిష్కరించనున్న ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
నేటి దినమున డైలీ డివోషన్కి మీకు అందరికీ నా శుభములు స్వాగతములు తెలుపుతున్నానండి. ఈ రోజున దేవుడి వాక్యమును ధ్యానిస్తాము. మరి ఈరోజు నేను ఎంచుకున్న ఈ టాపిక్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనమును రుచి చూచి ఎరుగుట. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనాసీనుడా, నీకు వందనాలు ప్రభా. నీ మాటలను బట్టి ప్రభా, నీ బాటలో నడిపిస్తూ తండ్రి, నీ మాటలను బట్టి మమ్మల్ని తృప్తిపరిచి ఈ రోజున ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు అందించి ప్రభా నా నాయన మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అవును కదా, మరి మన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. మరి దేవుడు యొక్క మంచితనమును ఎలాంటిదో అది వి హ్యావ్ టు టేస్ట్ అండ్ సీ. ఒక మనిషితోటి మరి మనము జీవిస్తున్నట్లయితే మరి ఆ యొక్క మనిషిలో ఉన్న మంచితనం ఏంటో మనం చెప్పగలుగుతాం, డ్రాబ్యాక్స్ ఏంటో చెప్పగలుగుతాం, నెగటివ్నెస్ ఏంటిదో మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ మనం వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కాబట్టి ఈ రుచి అనేది ఏ విధంగా వస్తుంది? ఒకవేళ మనము మనము ఒక వంట ప్రిపేర్ చేయాలంటే, కుక్ చేయాలంటే వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటుంటాయి. వేరే వేరే పదార్థాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి మరి ఏది ఏ విధంగా ఎప్పుడు వేయాలనో అది వేస్తూ ఉండగా మరి సరి అయిన రుచికరమైన భోజనము తయారవుతుంది. అలాగనే మరి క్రీస్తులో ఉండే ప్రతి బిడ్డ కూడా మరి క్రీస్తు యొక్క మంచితనమును మరి అనుభవించే స్థితిలో మనము ఉండాలి. మరి కొన్ని వాక్యములు మనం చూసినట్లయితే మరి నిర్గమకాండము 33వ అధ్యాయం 17 నుండి 23వ వచనాలు కూడా అవన్నీ కూడా ఎవరి గురించి మరి సంబోధిస్తున్నాయి అని అంటే మరి మోషే మరియు దేవుడికి ఉన్న ఆ యొక్క సంబంధాన్ని బట్టి కొన్ని మాటలు మనం చూసుకుందాము. మరి నిర్గమకాండము 17 నుండి 23 వరకు కొన్ని వచనాలే మనము తీసుకుందాము. మొట్టమొదటిగా మరి మోషే దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా మరి దేవుడు అతడితోటి ఏమని సమాధానం ఇస్తాడంటే నా మంచితనం అంతయు నీకు కనపరిచేదను అని మాట్లాడతాడు. అంటే మోషే గురించి మనం చెప్పుకోవాలి అని అంటే మరి మోషేతోటి మరి దేవుడు అంటాడు కదా, మరి నా మంచితనం అంతా కూడా ఈయన ఏమడుగుతున్నాడు అని అంటే నీ మహిమను చూపెట్టు ప్రభు అని అడుగుతున్నాడు. నీ మహిమను కనపరచు చూపు ప్రభు అని అంటే మరి నా మంచితనం అంతా కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు షో మై గుడ్నెస్ ఆల్సో, నాట్ ఓన్లీ మై గ్లోరీ బట్ ఆల్సో మై గుడ్నెస్. సచ్ ఈస్ అవర్ గాడ్. కాబట్టి మన దేవుడు మరి మనతోటి మరి ఆయన మంచితనం అంతా కూడా వెల్లడి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆ స్థితిలో మనం ఒకవేళ ఉంటున్నామా లేదా? నిశ్చయంగా నేనైతే అనుకుంటున్నాను అట్లీస్ట్ ఒక 70% క్రిస్టియన్స్ ఈ యొక్క దేవుడి యొక్క ప్రేమని అనుభవిస్తూ గ్రహిస్తున్నారు. కొంతమంది ఆయన మేళ్లను ఆయన మంచితనమును మరి గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. వాళ్ళు కూడా పొందుకుంటున్నారు కానీ మరి గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నాడు. మనం ఒకవేళ గమనించినట్లయితే అక్కడే అదే నిర్గమకాండం 33:11 వచనంలో మనుష్యుడు తన స్నేహితుడితో మాటలాడినట్లు యెహోవా ముఖాముఖిగా మరి మాట్లాడెను అని ఉన్నది మోషేతోటి. మరి ఒక స్నేహితుడు మాట్లాడిన విధంగా మరి దేవుడు అతడితోటి మాట్లాడినాడు అని వ్రాయబడి ఉన్నది కదా. మరి మనతో మరి మన స్నేహితులు ఎవరు? మన నేబర్స్ని స్నేహితులుగా తీసుకుంటున్నామా? లేకపోతే మరి మన రిలేషన్స్ని మనం తీసుకుంటున్నామా? లేకపోతే మరి మనకు ఉండే ఆ జాబ్ పరిసరాలలో కొలీగ్స్ని తీసుకుంటున్నామా? లేకపోతే కాలేజీలో ఫ్రెండ్స్ని తీసుకుంటున్నామా? నిశ్చయంగా ఈరోజు నేను చెప్పగలుగుతానండి, మరి మనకు స్నేహితుడుగా ఉండడానికి
మరి యేసు ప్రభుల వారు ఎల్లప్పుడూ సిద్ధమే, ఎల్లప్పుడూ సిద్ధమే. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మోషేతో మరి ముఖాముఖి మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడలేడా? మాట్లాడగలుగుతాడు కదా. మరి ఎందుకు ఆ సిచ్యువేషన్లో మనకు రావడం లేదా? ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదా? అంటే సమయం మనం ఇవ్వడం లేదా? ఒకసారి మనది మనం పరిశీలించుకుందాం. అయితే మనం గమనించినట్లయితే మరి స్నేహితులు ఎప్పుడైనా కానీ మరి మన చెయ్యి విడుస్తారు, కానీ మంచి స్నేహితుడైన మన దేవుడు మన చెయ్యి విడవడు. ఎప్పటికీ కూడా నమ్మకస్తుడుగా మరియు ప్రేమ స్వరూపిగా ఎల్లప్పుడూ మన పక్షానే ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 7:12 ఒక మాట మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారి గురించి మరి కొంతమంది ఏమనుకున్నారంటే మంచివాడని అన్నారు, మరి కొంతమంది మోసపుచ్చువాడని అన్నారు. అంటే అనేకుల ఒక అభిప్రాయము ఆ విధంగా ఉంటుంది. మరి యేసు ప్రభుల వారిని 2 విధాలుగా మనుషులు అనుకున్నారు. మరి మోసపుచ్చుతున్నాడు ఇతడు అని కొంతమంది, మంచివాడని కొంతమంది అన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లోకము ఏ పేరు మనకు పెట్టినా కానీ పర్వాలేదు, కానీ మరి దేవుడితో స్నేహం కలిగి ఉండడం ఎంతో మరి మన భాగ్యమని మనము అనుకోవాలి, క్రైస్తవులైన మనం. అలాగనే మరి మనందరికీ కూడా తెలిసిన విషయమే, మరి గొర్రెలకు నేను మంచి కాపరిని, మరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనే విషయం ఇది అనేక మార్లు మనము చదువుతూనే ఉంటాం, మనకు నోటికి కూడా వస్తూనే ఉంటుంది. మరి మనం ఏం చేస్తుంటున్నామనంటే మరి దేవుడి పైన విశ్వసించకుండా మనము ఏం చేస్తున్నాము అంటే మరి దేవుడి యొక్క మరి నేను ఒక గొర్రె పిల్లని, నా కాపరి నా ప్రభు అనే విషయము మర్చిపోతూ ఇష్టానుసారమైన దారిలో వెళ్ళిపోతూ ఉంటున్నాము, తప్పిపోతుంటున్నాము. ఆయనను మన ప్రభు మరి 100 గొర్రెలు తప్పిపోయినా కానీ 100 గొర్రెల నుండి 1 గొర్రె తప్పిపోయినా కానీ దానిని వెతకడానికి వెళ్తున్న దేవుడై ఉన్నాడు. అయితే మరి ఇంకా కీర్తనల గ్రంథంలో కూడా మనం అందరం కూడా ఎప్పటికీ నోటికే వస్తుంటుంది మనకి. మరి కీర్తనల గ్రంథం 23:6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంటను వచ్చును, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివసించేదను అని ఉంటుంది. అక్కడ మనం చూస్తున్నాం కదా, నేను బ్రతుకు దినములంది కృపాక్షేమంలో నా వెంట వచ్చును. నీ కృపాక్షేమములు కలుగుతున్నది అంటే నీ ప్రభు నీతో ఉంటేనే నీ కృపాక్షేమములు కలుగుతున్నది. అందుని బట్టే ఆయన ఆవరణంలో మనం అంతగానూ ఉండగలుగుతున్నాం. మరి ఇటు వాక్యమును మరి దేవుడు మీ అందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయ్యా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగా